ప్రాణాలతో నకిలీ మందుల ప్రాణాలతో మనుషులు మట్టిలో కలిపేస్తున్న కాబోయే మంత్రి గారికి వందనం, అభివందనం. ఎవడరా నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నావా? నా పేరు మున్నా, టైగర్ మున్నా, ఐపీఎస్ ఇన్ క్రైమ్ బ్రాంచ్. ఆఫీసర్ అయినా కలెక్టర్ అయినా ఐ డోంట్ కేర్. ఎందుకు వచ్చావో చెప్పు. వచ్చేటప్పుడు అనుమతి తీసుకోవాలన్న సంగతి తెలీదా? పెద్ద పోలీస్ ఆఫీసర్ పోటీ కొడుతున్నావు. నేరస్తుల ఆచూకీ తెలుసుకోవడం కోసం నేను ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎవరినైనా కలవచ్చు. ఈ రూల్స్ నా దగ్గర పనికిరావు. నేను కాబోయే క్యాబినెట్ మినిస్టర్. ఇంకా కాలేదుగా, అవుతావన్న నమ్మకం కూడా లేదు. నీలాంటి పిచ్చి వాళ్ళు రెచ్చిపోయినంత మాత్రాన నాకొచ్చే మంత్రి పదవి ఆగుతుందా? ఆగినా ఆగవచ్చు. ఎందుకంటే నీ మీద అనేకమైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి. రాజకీయాల్లో తిరిగే ప్రతి వాడి మీద ఆరోపణలు ఉంటాయి. అంత మాత్రాన అందరూ నేరస్తులు కారు. అందరూ కాకపోవచ్చు, కానీ నీలాంటి వాళ్ళు కొందరైనా కావచ్చుగా. నేను నేరస్తుని కాను. 100 మందిని చంపిన నరహంతకుడు కూడా తనకి ఏమీ తెలియని అమాయకుడని అంటాడు. అంటే ఏంటిరా నీ ఉద్దేశం? ఏ మిస్టర్ దొరబాబు, ఒక డ్యూటీలో ఉన్న ఆఫీసర్ని పట్టుకొని అరే ఒరే అంటే 6 నెలలు జైల్లో పెడతారు, జాగ్రత్త. అరే ఒరే అనక నీలాంటి వాళ్ళని అయ్యా బాబు అని గౌరవించాలా? అసలు నాకు పోలీసులు అంటేనే మహా మంట. ఎందుకంటే నాలాంటి వాళ్ళని నమ్మించి బ్లాక్మెయిల్ చేస్తున్నారు కనుక. ఏడ్చావు, నువ్వు ఒక పెద్ద మనిషి అంటరా. డబ్బుల కోసం ఎన్ని పాపాలైనా చేయటానికి లెక్క చేయని నువ్వు మంత్రివైతే ఈ రాష్ట్రం మట్టి కొట్టుకుపోతుంది. ఇటు సూర్యుడు అటు పొడిచినా నేను మంత్రి కావడం ఖాయం. మీలాంటి వాళ్ళని నా ఇంటి ముందు కాపలా పెట్టడం ఖాయం. అరే దొరబాబు, అసలు నేను ఇప్పుడు నీ కొంపకి ఎందుకు వచ్చానో తెలుసా? నీ మీద ఎంక్వైరీకి. నా మీద ఎంక్వైరీకి చెప్తా. ఇక్కడ ధర్మతేజ హత్య జరిగింది కదా, దాని గురించే ఎంక్వైరీకి వచ్చాను. వచ్చినా నువ్వు పీకేది ఏమీ లేదు. నోరు మూసుకొని వచ్చిన దాన్ని వెళ్ళిపో. ఈ టైగర్ మున్నా పేరు వింటే నేరస్తుల గుండెల్లో మర ఫిరంగులు మోగుతాయి. అవినీతి పరుల బ్రతుకుల్లో అగ్ని పర్వతాలు బద్దలవుతాయి. నీ టైం బాగలేదు, అందుకే ధర్మతేజ హత్య కేసు నాకొచ్చింది. ధర్మతేజాన్ని హత్య చేసింది నల్మల అడవుల్లోనే నక్సలైట్లు. ఆ హత్యకు నాకు ఎలాంటి సంబంధం లేదు. మీరు చేసే వెధవ పనులు అన్నల మీద వేయటం అన్యాయం రా. ఇక నీకు కౌంట్ డౌన్ మొదలైంది. రోజులు లెక్క పెడుతూ ఉండు. వస్తా. ఏమిట్రా గిలక? ఇక్కడ ఎవరు లేరేంట్రా? రావులు ఎక్కడో పని చేసుకుంటూ ఉంటారు లేరా. కొత్త పగల పని ఏంట్రా? ఆ పని చేసుకుని రాత్రి పూట కదా. పని అంటే ఆ పని కాదురా, ఇంటి పని, వంట పని. నేను ఇంకా ఒంటి పని అనుకున్నాలేరా. అనుకుంటావురా? ఎందుకు అనుకోవు? ఎందుకంటే పెళ్ళిడికి వచ్చావుగా. నీకు కూడా పెళ్ళి వచ్చింది కదరా. వస్తే మాత్రం ఏం లాభంరా? మనకి పిల్లని ఎవడిస్తాడు చెప్పు? ఏంట్రా అంత నీరసంగా మాట్లాడతావు? మనకేం తక్కువైంది? మనకి ఎందుకు పిల్లనిరా? మనకి ఇల్లు లేదు, వాకిల్ లేదు, ఆస్తి లేదు, అంతస్తు లేదు, పిల్లాన్ని పోషించడానికి ఉద్యోగం కూడా లేదు రే. అవన్నీ లేకపోతేనేమిరా? ఒంట్లో ఓపిక ఉందిరా? ఓపికంటే సరిపోదురా. పిల్లాన్ని పోషించడానికి రోజుకి 200 సంపాదించాలా. వాము అట్టయితే నా పెళ్ళొద్దురా. నేను
టెంపరీ సెట్ చేసుకుంటా. సెట్ చేసుకోవడానికి ఎవరో ఒకరు దొరకాలి కదరా. నేను మొన్న ఒక అమ్మాయికి లైన్ వేసా, మరి పడిందా? పడింది కానీ నేనే వద్దన్నారా. అంత మంచి అవకాశం ఎందుకు వద్దు అనుకున్నావురా బాబు? చెబుతా విను. పిల్ల ఒక ఛాన్స్ ఇస్తావా అని సిగ్గు లేకుండా అడిగా. అప్పుడు ఏముందో తెలుసా? ఏమంది? డబ్బులు ఏమన్నా అడిగిందా? నువ్వు కనుక రోజుకు 4 ప్యాసెంజర్లు వేసుకొస్తే నీకు రోజుకు ఒక అవకాశం ఇస్తానన్నరా. మొత్తానికి భలే గేజ్ దొరికింది వీడికి. అందుకేరా ఈ మధ్య ఒక అమ్మాయిని భయపెట్టేశా. ఓరే పిరికోడా, ఈ మధ్య నేను ఒక అమ్మాయిని భయపెట్టేశా. అవునా? ఎలా భయపెట్టేశావురా? చెబుదా. మన ఆదివారం తోపులో ఓ రంకముండ తలిగింది. నీ వల్ల ఏమవుతుందిరా అని ఎగతాళి చేసింది. నాతో పెట్టుకుంటే నడుములు కదిలిపోతాయని చెప్పా. అన్నం వేసుకుందామా అంది. ఎల్లరిందాకా ఉండాలంది. నేను ఎన్నిసార్లు అయినా రెడీ కానీ కాకపోతే నాకు వెళ్తే సరిపడదని చెప్పా. ఎంతకు ఎవరు గెలిచారు? చెబుతా ఈయన. 5 రౌండ్లు అయ్యాక దానికి అనుమానం వచ్చి చెట్టుకు లైట్ వేసింది. ఇంకేముంది, మంచం మీద నేను లేను. మన నాగరాజు గారు ఉన్నాడు. వేసమ్మంటే ఆడి నన్ను తీసుకెళ్ళు. ఉచిత పాలన మాత్రం బాగా తీసుకెళ్తావు. అది చూసి దాని గుండె ఆగిపోయిందిరా. పలకగాడు ఏడురా అంది. వాడు బయట టిక్కెట్లు అమ్ముతాడని చెప్పాడు. వాడు పాపం అది బయటకు వచ్చి చూస్తే ఏముంది, జనాలందరినీ లైన్లో నిలబెట్టి ఒకటి తర్వాత ఒకటి పంపుతా ఉంటా. ఇంకంటే అది అలాగే ఇరుచుకొని నా మీద వాడు రెక్కింది రే. భలే పని చేసేవరా. పొగరెక్కిన దానికి అలాగే చేయాలరా. ఏయ్ ఎవరు మీరు? మేమెవరో తెలియదా పాప నీకు? మగాళ్ళం. అంతేకాదు మనగాళ్ళం కూడా. అబ్బో మీ మొహాలు చూస్తుంటేనే తెలుస్తుందిలే. సినిమా హాల్ దగ్గర పని పాట లేకుండా బ్లాక్ టికెట్స్ అమ్ముకునే వాళ్ళలాగా ఉన్నారు. ఏమిటి పాప, మేము బ్లాక్ టికెట్లు అమ్ముకునే వాళ్ళలాగా? నువ్వైతే పక్క అది. మర్యాదగా మాట్లాడు. మేము అన్ని పనులు చేస్తాం. కావాలని చెప్పు, నీ పని కూడా చేసి పెడతాం. చేయనవసరం లేదులే కానీ ముందు నోరు మూసుకొని ఇక్కడ నుంచి దొబ్బేయండి. కాదు కానీ ఇంకా మాట చెప్పు. మాట పెట్టు. మేము వచ్చిన ఊరికే వెళ్ళాం. ఏదో ఒకటి చేయాల్సిందే. మీ వల్ల ఏ పని కాదులే కానీ ఇక్కడ నుంచి వెళ్ళండి. మొన్న అట్టంటేనే ఒక అమ్మాయిని బాగా ఇరికించాం. నాతో పెట్టుకుంటే నీ పని కూడా అలాగైపోతుంది. అబ్బో అంతటి మొనగాళ్ళ మీరు? మరేమనుకున్నా, రోజుకో కంచం మొలక కొడతాం. రోజుగా మంచం కొడతా. అమ్మో అవునా? అలా అయితే మీలాంటి వాళ్ళని అస్సలు వదిలిపెట్టకూడదు. ఎవరు అన్నారు? పట్టుకో, గట్టిగా పట్టుకో. నువ్వు పట్టుకోకపోతే మేము పట్టుకుంటాం. వాళ్ళమన్నా వాళ్ళం. ఈసారికి నేను పట్టుకుంటా కానీ తర్వాత పట్టుకుంటా. ఈసారి నాకు వదిలేరా. సరే కానీ రా, ఈసారి నువ్వే కానీ.
ఆశలో చస్తున్నా కంటపడదు ఇక ఎదురే ఉన్నా చుట్టుపక్కలేమవుతున్నా గుర్తుపట్టనే లేకున్నా చెవిన పడదు ఎవరేమంటున్నా నడుమే ఒడుమై నన్ను పట్టుకుంటే జానా అడుగే పడదే ఇక ఎటు పోదామన్నా ఆ మడతలో మహిమేమిటో వెతకాలి తొంగి చూసైనా ఆ నునుపులో పదునేమిటో తేల్చాలి తప్పు చేసైనా Come on, come on. Come on, come on. Come on, come on. Come on, come on. They would die. I think I did it again. I think I seen it again. Yo,